చరిత్రలో మీరెన్నో కథలు చూసింటారు. తాతలు ముత్తాతలు కాలం నాటి శాపాలు చూసింటారు. కానీ ఇలాంటి శాపం కథను ఎప్పుడూ చూసింటారు. అమ్మ తన కూతురికి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ బ్లడ్ లైన్కి అంటుకున్న ఒక శాపం గురించి ఈ కథ. హలో ఏమ్మా ఇచ్చేనావా? నాన్న, నేను జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాను. డోర్ ఓపెన్ చేస్తున్నా. ఇగో చెప్తున్నా, అక్కడ ఎక్కువ రోజులు ఉండవాక. ఆ ప్రాపర్టీ పేపర్స్ దొరకగానే వెంటనే వచ్చేయాలి. ఏంటి? నాకేం అవ్వదు నాన్న, నేను త్వరగా వస్తాను. సరే, కానీ సోని స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా ఆ పిల్లని. నువ్వు తొందరగా వచ్చేయి. అమ్మా, నువ్వు కూడా వదిలేసి వెళ్ళిపోయావు నన్ను. ముందు అమ్మమ్మ, ఇప్పుడు నువ్వు, ఇద్దరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. చాలా బాధగా ఉంది. సర్లే, ముందు ప్రాపర్టీ పేపర్స్ ఎక్కడున్నాయో చూడాలి ఇప్పుడు. గాలి ఒకటి. ఇదేంటిది ఇంతగా ఉంది? డాక్టర్స్ ఆఫ్ ది డాక్టర్స్. You only witness, never see. The cat sees all. If you want to save your bloodline, then sacrifice your soul. If not, die. Not only you, it follows your bloodline. Do it now. Notice, do all die. ఎవరక్కడ? ఏంటిది ఇంత భయంకరంగా ఉంది? అమ్మ పేరు ఉందేంటి? బ్లడ్ లైన్ అంటున్నారు ఏంటి? అమ్మ అంటే నెక్స్ట్ నేనేనా? కుడ్ ఓన్లీ సీస్ డెత్ బట్ కెనాట్ స్టాప్ అని ఉంది అంటే దాని అర్థం ఏంటి? బ్లాక్ క్యాట్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ క్యాట్. Oh shit.
అంటే నిజంగానే నాకు చావులు కనబడుతున్నాయా? అంటే బుక్లో రాసింది నిజమేనా? నాకు తెలుసు నువ్వు వెతుక్కుంటూ వస్తావని. శాప విముక్తి కలగాలంటే ప్రాణత్యాగం చేయి, లేకపోతే ప్రాణత్యాగం చేయాల్సి వస్తుంది. ఓ షిట్. అమ్మయ్య, ఇంకా పుస్తకం కాల్ చేశా. ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇలా జరగకూడదు. అరే అసలు ఏం జరుగుతుంది నాతో? నాకేం అర్థం కావడం లేదు. ప్రతిసారి నల్ల పిల్లి ఎందుకు కనిపిస్తుంది నాకు? అంటే ఆ పిల్లి రీజన్ అయ్యొచ్చా? శాప విముక్తి కలగాలంటే పుస్తకాలు కాలిస్తే సరిపోదు, ప్రాణత్యాగం చెయ్యాలి. మీ అమ్మమ్మ, అమ్మ, ఇప్పుడు నువ్వు ముగ్గురు ఒకే తప్పు చేశారు. ఇప్పుడు ఈ శాపం ఆగదు. ఇప్పుడు నీ కూతురు వెంట పడుతుంది. ప్రాణత్యాగం జరిగే వరకు మీ వంశత్యాగం జరుగుతూ ఉంటుంది.